ఇలా పొంగే పొరాటాలు ఎలా చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాము. నేను గోధుమ పిండితో వెల్లుల్లితో ఈ యొక్క గార్లిక్ పొరాటా చేశానండి. చాలా సింపుల్ ప్రాసెస్. చపాతీ కర్ర అవసరం లేకుండానే మనం చాలా ఈజీగా త్వరగా కూడా ఈ యొక్క రెసిపీ అనేది చేసేయచ్చు. మరి నేను విజయాస్ కుకింగ్కు స్వాగతం. ఒక బౌల్లో 1 కప్పు వరకు నేను గోధుమ పిండిని తీసుకున్నాను. నేను వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను సన్నటి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. కొన్ని కొత్తిమీర ఆకులు ముక్కలు, అదేవిధంగా 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్. వీటన్నింటిని ముందుగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఎంతైతే మనకు కలుపుకోవడానికి అవసరం పడతాయో అన్ని నీళ్లను మనం దీంట్లో అనేది కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. మరి చిక్కగా కాకుండా అలా అని జారుడుగా కాకుండా చూయించే విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత 2 స్పూన్ల వరకు నేను నెయ్యి వేస్తున్నాను. మెల్టెడ్ బటర్ అయినా సరే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకున్నాను. మీడియం మంటలో వేడి చేసుకున్నాను. తర్వాత ఇలా ఈ యొక్క గరిటెతో వేసుకున్న తర్వాత మన దోశలా స్ప్రెడ్ చేయకుండా అలా వేసేస్తే సరిపోతుంది. తర్వాత మూత పెట్టుకున్నామంటే ఇలా పై సైడు పచ్చిదనం అంతా తగ్గి ఈ విధంగా కనపడుతుంది కదా, అప్పుడు మనము దీన్ని అనేది తిప్పుకోవాలి. ఇలా మీడియం మంటలోనే అటు ఇటు కాల్చుకున్న తర్వాత మరో 1 స్పూను వరకు నేను నెయ్యి వేసానండి. అది కొంచెం వీడియో క్లిప్లో కట్ అయింది. నెయ్యి కూడా కొంచెం వేసుకొని ఇలా స్పాచులాతో అంచులను కొంచెంగా ప్రెస్ చేస్తూ ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నామంటే చూడండి మనకు రోటీ ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. ఇలా మీడియం మంటలో చేస్తేనే మనకి ఇలా పొంగే రొట్టెలు అనేది రెడీ అవుతాయి. అంతేనండి, చాలా సింపుల్. మరి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకునకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.